నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 50 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా, కొమ్మారెడ్డి పట్టాభిరామ్. పరారీలో ఉన్న మరో ముగ్గురు రిపోర్టర్స్, గాలింపు చర్యలో ప్రత్యేక పోలీసు బృందాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ. సీతారామ ప్రాజెక్టు కాలువకు శంకుస్థాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు. యాభై కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు ఎన్టీఆర్ భవన్ లో. దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. నేను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ 2nd and 3rd వాల్యుయేషన్ ఆఫ్ Group 1 exams for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of Rule 39 of the APPSC rules అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ Group 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్. మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకొని Group 1 ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకట్టు వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి, ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు 2.5 కోట్లు కావాలా? డిఎస్పీ పోస్ట్కి 1.5 కోట్లు సమర్పించుకోవాలా? అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా? రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి? విద్యార్థుల జీవితాలకి నువ్వు రేటు కడతావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి. మీ జీవితాలను ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే, డిసెంబర్ 31, 2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమని మెన్షన్ చేశారు, పారాగ్రాఫ్ నంబర్ 1 పాయింట్ నంబర్ 1.5లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ ఇన్ ఏ కన్వెన్షనల్ టైప్ ఆర్ లైక్లీ టు బి హెల్డ్ ఫ్రమ్ 10/6/2019 టు 22/6/2019. దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పార్టీ టంకటూరు గ్రామానికి చెందిన నీరటి రవి అనే వ్యక్తి జిఎస్ఎన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడిదారులు ఒత్తిడికి తాళలేక ఫిబ్రవరి 3న తన 3 కుమారులకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ యొక్క కేసులో మృతుడు నీరటి రవి భార్య నీరట శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్యలకు తక్షణ కారణంగా శంకర్పల్లి మండలానికి చెందిన పాత్రికేయులు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మంకలి శ్రీనివాస్, ఈనాడు కురుమ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ వడ్డే మహేష్, సాక్షి సానికే ప్రవీణ్, వార్త సిరిపురం శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజులుగా గుర్తించారు. సాక్షి విలేకరి ప్రవీణ్, వార్త విలేకరి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి శ్రీను, ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్ లు పరారులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. తన 3 కొడుకుని ఉరివేసి తను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామర్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తను ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ రోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేయించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటం, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో
ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ సిడిఆర్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం ఫొటోస్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, దీంతో ఎవరిని అన్యాయంగా ఎక్కడన్నా మిస్ అవుతామా అనే లింక్ లేకుండా వీళ్ళని 100 కోట్ల నిధులతో వైరా రిజర్వాయర్ అనుసంధానంగా సీతారామ ప్రాజెక్టు కాలువకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జుల్లూరుపాడు మండల పిఎస్సిఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వైరా మండల కేంద్రంలోని వైరా రిజర్వాయర్ అనుసంధానం సీతారామ ప్రాజెక్టు కాలువకు 100 కోట్ల నిధులు మంజూరు. వైరా రిజర్వాయర్ ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ మరియు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిధి మాలోత్ రామ్దాస్ నాయక్ ఎమ్మెల్యే కృషితో శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు పూర్తి స్థాయి నీరు నిల్వ ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు మరియు రైతన్నలకు నిరంతరం సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతో మన ఉమ్మడి జిల్లా మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి జుల్లూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జుల్లూరుపాడు మండల పిఎస్సిఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, జుల్లూరుపాడు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ స్థాయి నుండి వచ్చిన కార్యకర్తలు, ప్రజలందరూ హాజరు కావడం జరిగింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలం పార్టీ కార్యాలయం వద్ద నేడు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు నేడు జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు ప్రసంగిస్తూ ప్రజానికానికి, జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వజన హితాసద ప్రజాపక్షం సమాజ స్థాపకనగై పూరించిన సమర శంఖం నవశకానికి మనదైన ముద్ర వేస్తూ సుపరిపాలనే ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజా శ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తదుపరిలో గెలుపు బాటకై రెట్టింపున ఉత్సాహంతో ముందుకు వెళ్దామని సూచించారు. అనునిత్యం ప్రజల ఆవేదన తెలుసుకుంటూ ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన పోలవరం నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు మన పార్టీని మరింత బలోపేతం చేయడానికి మన మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మన జిలిమిల్లి మండల కేంద్రంలో రోడ్లు దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కొన్ని లక్షల మందితో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అలాగే పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా నిర్వాసితుల సమస్య. ఈ నిర్వాసితుల సమస్య కోసం అనునిత్యం నిర్వాసితులతో పోరాటానికి సిద్ధంగా జనసేన పార్టీ తరఫున మనందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మంచినీరు గురించి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయిబాబు మంచినీరు ఆగిపోతే జనసేన పార్టీ రోడ్డెక్కి నిరసన గలం వినిపిస్తే ఈరోజు సత్యసాయిబాబు నీరు విడుదలై ప్రజలందరికీ కూడా ఈ నీటిని అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం ఏదైతే నిరుపేదలకు ఇల్లు ఇస్తారని ఈరోజు మాయ మాటలు చెప్పి మాట తప్పని మరో తిప్పనని ఈరోజు నిరుపేదల్ని రోడ్డు మీద పాడేస్తే వారికి నిరసనగా వారికి మద్దతుగా మనందరం కూడా ఈరోజు ఆ రోజు మద్దతు ఇచ్చి వారికి అండగా నిలబడడం జరిగింది. ఇలాగ చూసుకుంటూ పోతే కరోనా సమయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు, కూరగాయలు పంచడం కానీ, బియ్యం ఇవ్వడం కానీ, మనం చనిపోతామని తెలిసి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున మనం చేయడం జరిగింది. అలాగే వరదల సమయంలో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో గుంకునూరు, వెల్లేరుపాడు, పోలవరం మండలాల్లో వారికి అనునిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ముఖ్య పాత్ర జనసేన పార్టీ పోషించింది. ఇలాగా ప్రతిదీ కూడా ఈ 5 సంవత్సరాల్లో అలాగే 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశించినవి కాకుండా మనం అందరం కూడా మనకి ఏవైతే సహాయ సహకారాలు అందించాలో అన్ని కూడా. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. 50 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా, కొమ్మారెడ్డి పట్టాభిరామ్. పరారీలో ఉన్న మరో 3 రిపోర్టర్స్, గాలింపు చర్యల్లో ప్రత్యేక పోలీసు బృందాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ. సీతారామ ప్రాజెక్టు కాలువకు శంకుస్థాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు.